ప్రజాప్రభుత్వం విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. టేకుమట్ల మండలంలోని గర్మిళ్లపల్లి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో మాతృశ్రీ ఫౌండేషన్ చైర్మన్ దొంతుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్స్ ను పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును మాతృశ్రీ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ శాలువతో సన్మానించారు. మాతృశ్రీ ఫౌండేషన్ విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్లను ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఈ సంస్థ మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ప్రజాప్రభుత్వం విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, జిల్లా నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీదపల్లి హై స్కూల్లో ఈరోజు 10th క్లాస్ విద్యార్థులకి బుక్స్ అందచేయడం జరిగింది. ఈ యొక్క దొంతుల శ్రీనివాస్ గారి సహకారంతో. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా విద్యకు, వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ విద్యలో సమ్మర్ హాలిడేస్లోనే మనము వాష్రూమ్స్ కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, డోర్స్, విండోస్, ప్లే గ్రౌండ్, ఇంకా ఇతరతర సమస్యలు ఉన్నా కూడా రిపేర్ చేసి జూన్ 12వ తారీఖు రోజున అన్ని ప్రైమరీ స్కూల్, హై స్కూళ్ళల్లో ఏదైతే మహిళా సోదరిమణులను విద్యా కమిటీ చైర్మన్గా వేసి అవి రిపేర్లు చేయించేసి స్కూల్ డ్రెస్సు, షూ, టై, బూట్లతో సహా మరి బుక్స్ ఇచ్చి, నోట్ బుక్స్ ఇచ్చి అన్ని రకాలుగా ప్రభుత్వ స్కూళ్లను కూడా పటిష్టం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. విద్య పట్ల టీటీసీ, బీఈడీ చదివిన వాళ్లకు గత 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా డిఎస్సిని మరి వేయకుండా, రిక్రూట్మెంట్ చేయకుండా, ఇంటికో ఉద్యోగం అని ఊరికో ఉద్యోగం వేయకుండా, రిటైర్డ్ అయిన ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా ఈరోజు దొంగ అని అరిచినట్టుగా ఈరోజు మరి అధికారం పోగానే పిచ్చి కుక్కల్లాగా అరుస్తున్నారు. కనుక నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు 55,000 ఉద్యోగాలు ఇచ్చాం. మరి ఉపాధ్యాయ పోస్టు కూడా 10,000 చిల్లర ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఈరోజు పటిష్టం చేసి విద్యను ప్రభుత్వ స్కూళ్ళను కానీ, గురుకులాలను కానీ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ ఇండియా మరి నేషనల్ స్థాయిలో మరి 146 కోట్లతో మనము భూపాలపల్లిలో కూడా ఏదైతే వాళ్ళు గత పాలకులు ప్రభుత్వ భూమిని లీజ్ తీసుకుంటే క్యాన్సిల్ చేసి మనము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా ఒక్కొక్క బిల్డింగ్ 25 కోట్లతో మనము విజయదశమి రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది.